గైస్, ఇప్పుడు నేను మన కంట్రీకి పక్క కంట్రీకి ఉన్న ఒక్క డిఫరెన్స్ చెప్తా. అది నేను చెప్పాక మీరు నన్ను తిట్టుకోవద్దు, బికాజ్ అది నార్మల్గానే చెప్తున్నాను. తిట్టుకునే అంత ఇదేం కాదు యాక్చువల్లీ. ఫర్ ఎగ్జాంపుల్, మన కంట్రీలో మన రిలేటివ్స్కే కానీ మన తెలిసిన వాళ్ళకి కానీ యాక్సిడెంట్ అయిందే అనుకుందాం, ఆర్ ఎల్స్ వాళ్ళకి ఏమన్నా హెల్త్ ఇష్యూ వచ్చి క్యూర్ అవుతూ ఉన్నారు. సో మనం పలకరించడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా. సో ఎవరైనా అలా వెళ్ళినప్పుడు పలకరించేది ఒక్కటే, తగ్గిందా అంటాం. అది ఒక్కటే కాకుండా ఇంకా ఏమంటామంటే, పిన్ని మొన్నే మా ఇంటి పక్కన ఉన్న ఒక కుర్రోడికి ఇలాగే అయ్యిందంట, పాపం పుట్టుక్కుని పోయాడు అని చెప్తాం. మళ్ళీ అలాగే అబ్బాయిలు అనుకో, కాదన్నయ్య మొన్న ఇలాగే అయ్యింది ఒకడికి, పాపం మడిపోయాడు, కానీ మనోడు అదృష్టవంతుడే, బాగానే సర్వే అయ్యాడు. అవును పెద్దమ్మా, ఒక నెల క్రితం ఒక కోడికి ఇలాగే అవలా, పాపం ఎంతున్నాడు, తగ్గినా సరే పోలా. ఇలాగే ఉంటాయి పరామర్శలు. బట్ వాడు ఇప్పుడు ఒక పేషెంట్ ఏమనుకుంటాడు, వాడు నేను ఇప్పుడు బ్రతికానని బాధపడుతున్నారా, పోలేదని ఆనందపడుతున్నారా, తెలియని అయోమయ స్థితిలో ఉండిపోతాడు. కానీ పక్క కంట్రీస్లో ఒకరికి ఎవరైనా బాల హాస్పిటల్లో ఉన్నారని చెప్పి తెలిసిందనుకోండి, వాళ్ళ పోనీ డిశ్చార్జ్ అయిపోయాడు ఇంటికి తీసుకొచ్చేసాడని తెలిసిందనుకోండి, వాళ్ళ ఇంటికి ఒక బొకే కానీ, ఫ్లవర్ బొకే కానీ, ఆర్ ఎల్స్ ఫ్రూట్స్ కానీ తీసుకుని వెళ్ళి, తగ్గిందా, హౌ ఆర్ యూ డూయింగ్ అండ్ గెట్ వెల్ సూన్, త్వరగా నువ్వు కోలుకోవాలని కోరుకుంటున్నాము, ఇలా మీకు ఇలా అయినందుకు మేము చాలా బాధపడుతున్నాము అని అలా చెప్తారు. కానీ అది మన దగ్గర ఎందుకు ఉండదు? ఒక పేషెంట్ని మాటలతో ఎందుకండి హింసిస్తున్నారు, అట్లా పాపం తగులుతుంది. సో అన్నీ నేర్చుకోవద్దు పక్క వాళ్ళని చూసి, మినిమం కొన్ని నేర్చుకుందాం. ఇది మారితే తప్పేం లేదు కదా. జస్ట్ నువ్వు త్వరగా రికవర్ అవ్వని చెప్దాం వెళ్ళి. మాటలు వింటే వాళ్ళకి ధైర్యం వచ్చి అక్కడే సగం బ్రతికాని అనిపించాలి, కానీ బ్రతికి చచ్చానా అని అనిపించకూడదు. ఓకే, నా మాటలు నవ్వొస్తే నవ్వుకోండి, కోపం వస్తే తిట్టకండి, కానీ మారటానికైతే ప్రయత్నించండి. మంచి మాటే కదా, మంచి మార్పే కదా. బాయ్.